హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే మురుదేశ్వర్ టెంపుల్ అలాగే హొన్నావర్ రెండు చూపిస్తా. ఇవి గోకర్ణలో ఉన్న రెండు మెయిన్ టెంపుల్స్ అండి. గణేష్ మందిర్ అలాగే శివాలయము. ఇవి ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియోస్. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి, కింద లింక్ కూడా ఇస్తా. మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయినామండి, 7 అట్లా స్టార్ట్ అయినాము. గోకర్ణ నుండి 1 అవర్ అట్లా ఈజీగా పడుతుందండి టెంపుల్కి. ఒక 70-80 కిలోమీటర్స్ ఉంటుంది. వన్ అవర్ ఇంకా మీద కొంచెం పడుతూ ఉంటుంది టైము. కానీ రోడ్ బాగుంటుంది కాబట్టి మార్నింగ్ ట్రాఫిక్ ఏమి ఉండదు, ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు. వ్యూ కూడా చాలా బాగుంటుంది, కొంచెం గ్రీనిష్గా. ఇంకా మనం వెళ్ళింది సమ్మర్ అయినా కానీ ఇంత బాగుంది, ఇంకా వింటర్ అయితే ఇంకా బాగుంటుంది. సో మేము గోకర్ణకి మళ్ళీ రిటర్న్ అయినామండి, ఎందుకంటే మేము అక్కడే రూమ్ తీసేసుకొనే ఉన్నాము 2 days కని. సో ఇక్కడ విజిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచే మనకు రాజగోపురం కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ టెంపుల్ విషయానికి వస్తే, ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్ తాలూకాలోని ఒక పట్టణం అండి. శివుని పుణ్యక్షేత్రం మెయిన్గా. ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డునుంది. అతి పొడవైన శివుని విగ్రహం కూడా ఉంటుంది. ఇంకా లిఫ్ట్ ఉన్న ఏకైక రాజగోపురం అంటే ఇదే అండి, చాలా పెద్దగా ఉంటుంది. మనం పైకి వెళ్ళేసి కూడా చూడవచ్చు. పైనుంచి వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చుట్టూ సముద్రము, ఒక పక్క శివుని విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. సో మేమైతే స్టార్టింగ్లోనే 2 పిక్స్, రాజగోపురము అలాగే శివుని విగ్రహం కనిపించేలాగా 2 పిక్స్ తీసేసుకున్నాము. ముందు ఎలిఫెంట్స్ ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా మీకు. వితౌట్ లామినేషన్ అయితే 60 రూపీస్ అండి. మేము 2 పిక్స్ తీసుకొని లామినేషన్ తోటి వేయించమన్నాం. కార్ పార్కింగ్ కూడా ఈజీగానే ఉంది. మేము మార్నింగ్ వెళ్ళినందుకు ఏమో కానీ పార్కింగ్ ఈజీగానే దొరికింది. తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత ఇటు పక్కకు ఉంది కదండి, ముందు నంది విగ్రహం ఉంటుంది. అది పెద్ద క్రౌడ్ ఏం లేదు, మాకైతే 10 నిమిషాలలోనే దర్శనం అయిపోయింది. సో టైం ఉందని నేను మళ్ళీ ఒకసారి కూడా చేసేసుకున్నాను అండి దర్శనం. ఇందులో నుంచి బయటకు వస్తూ అంటారు. చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నవి, అవి కూడా చూసేసుకోవాలి. మేమైతే ఇది మంగళవారం వెళ్ళినామండి. సో సోమవారం అయితే క్రౌడ్ ఎక్కువ ఉండేదేమో కానీ మళ్ళీ మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి పెద్ద క్రౌడ్ లేదు, దర్శనం ఈజీగా అయిపోయింది. టెంపుల్ చుట్టూ మటుకు వీడియోస్ తీసుకోవచ్చు, అక్కడ ఏం రూల్స్ ఏం లేవు. లోపల మటుకు తీయొద్దు. ఇలా వెళ్తే శివుంది స్టాచ్యూది అది వస్తుంది, విగ్రహంది. ఇలా మనకు పైన నుంచి స్టెప్స్ ఉంటాయి, పైకి ఎక్కాలి. ఇంకా చుట్టూ ఈ వ్యూ మొత్తం గ్రీనిష్గా చాలా బాగుంటుంది. ఇంకా పక్కకు శనీశ్వరునిది ఒకటి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది పైకి ఎక్కితే అన్నీ మొత్తం మంచిగా వ్యూ మంచిగా కనిపిస్తూ ఉంటుంది. శివుని విగ్రహం ఇంకా కొంచెం ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది రావణాసురుడు వినాయకునికి లింగం ఇచ్చి పట్టుకోమని చెప్పేది. ముందు నంది విగ్రహం పెద్దగా చాలా బాగుంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఇంకొంచెం డీటెయిల్స్ అయితే మీరు కొంచెం గూగుల్ చేస్తే ఇంకా మంచిగా తెలుస్తుందండి. సో మనకు వీడియోలో మొత్తం చెప్పడానికి టైం తక్కువ, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, అందుకోసం నేను చెప్పట్లేదు. కుదిరితే ఒకసారి గూగుల్ చేసేసుకోండి. సో ఇదైతే మొత్తం ఇందులో బుక్ కైలాస్ అండి. ఇది లోపల ఒక 10 రూపాయల టికెట్ అండి, ఇది తీసేసుకొని వెళ్ళాలి. రావణాసురుని మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తను ఆత్మలింగం తీసుకున్నాక వినాయకుడు తీసుకొని దాన్ని భూమిలో పెట్టడం దగ్గర నుంచి, అది భూమిలో పాతుకుపోయిన తర్వాత కోపంతో రావణాసురుడు దాన్ని పెకిలించుదామని ట్రై చేస్తూ అంటాడు. దాని మీద ఉన్న వస్త్రము, ఆ పైన ఉన్న ఆత్మలింగాన్ని అవి అక్కడక్కడ విసిరిస్తే అయిన టెంపుల్స్, అవి అన్నీ ఈ భూకైలాస్లో మొత్తం డీటెయిల్గా చెప్తా అంటారు అన్నట్టు. సో ఆ రకంగానే ఈ టెంపుల్కు లింగం పైన ఉన్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక అనే పర్వతం పైన మృదేశ్వరంలో పడింది అన్నట్టు. అప్పుడు పడ్డప్పుడు దాన్నే కాలానుగుణంగా కొన్ని రోజులు అయిన తర్వాత ఈ టెంపుల్ నేమ్ తోటి పిలుస్తున్నారు అన్నట్టు. సో ఇది మండోదరితోటి పెళ్లి జరిగిన ఈ సీన్స్. సో అది ఆత్మలింగాన్ని ఇట్లా విచ్ఛిన్నం చేద్దామని ట్రై చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలైనప్పుడు అది సజ్జేశ్వర, గుణేశ్వర, మృదేశ్వర అని కొన్ని టెంపుల్స్ లాగా రెడీ అయినాయటండి. సో ఆయన తపస్సు ఎలా చేశాడు, తపస్సు చేసినప్పుడు తలలు కట్ చేసుకొని పెట్టేసుకున్నవి కానీ అన్నీ ఇందులో డీటెయిల్డ్గా ఒక 15 నిమిషాల షో ఉంటుందండి. షో అంటే లోపలికి వెళ్ళేసినాక మనం ఇది చుట్టూ తిరగాలి, అందులో కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ మనకు ఆ వీడియోలో ఇలా మనకు పిక్చర్లో కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. శివుడు ఆత్మలింగాన్ని ఇచ్చిన తర్వాత వినాయకుడు వచ్చి దాన్ని ఏం చేశాడు ఏంది అన్నట్టు కొంచెం డీటెయిల్గా మనకు వీడియో చూసినా అర్థమైపోతూ ఉంటుంది. అలా ఇలా మురుదేశ్వర్ టెంపుల్ అనేసి పేరు వచ్చింది అన్నట్టు. సో టెంపుల్ టైమింగ్స్ అయితే మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి 2 దాకా ఉంటుంది అనేసి అన్నారండి. మళ్ళీ ఈవినింగ్ 3కో 4కో స్టార్ట్ అవుతుందట. లిఫ్ట్ కూడా టైమింగ్స్ ఉన్నాయి. లిఫ్ట్ కూడా 1 PM టికెట్, దానికి కూడా టికెట్ అండి. దాని టైమింగ్స్ అయితే నాకు కొంచెం గుర్తుకు లేవు. ఇక్కడ మీరు చూస్తుంటే పెట్టొద్దు అనేసి అర్థం అంటాడు. అలాగే వినాయకుని తలపైన ఒకటి దెబ్బ కూడా వేస్తాడటండి. అలా దాన్ని కోపంతో అందులో స్థాపితం చేసిండనేసి దాన్ని పెకిలిద్దామని ట్రై చేస్తూ అంటాడు. సో అలా ఈ పార్ట్స్ అయినాయి అనేసి ఇంతవరకే ఉంటుంది. ఇక ఇది మొత్తం బూకాయలేస్ అండి. సో మనం ఇక బయటకు వచ్చిన తర్వాత టోటల్ వ్యూ ఇలా ఉంటుంది. పక్కకి శనీశ్వరునిది టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇది శనీశ్వరునిది. సో మనం మళ్ళీ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ లిఫ్ట్ దగ్గర కూడా క్రౌడ్ మేము వెళ్ళిన టైంకి అయితే ఏం లేరండి. కొంచెం అవర్స్ పెరిగిన కొద్దీ, మధ్యాహ్నమైన కొద్దీ లిఫ్ట్ దగ్గర కూడా మేము రిటర్న్ వచ్చే టైంకి అయితే లిఫ్ట్ దగ్గర మంది ఉన్నారు. లిఫ్ట్ దిగేటప్పుడు కూడా ఉంటారండి. ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. టికెట్స్కి తక్కువ అండి. చిన్నపిల్లలకైతే 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అట్లుంది. ఇది పైకి ఎక్కిలిన తర్వాత మనకు డ్రోన్ షాట్ లాగా మంచిగా లాంగ్ వ్యూ, మంచిగా మొత్తం సిటీ అంతా కవర్ అయ్యేలాగా ఉంటుంది. బీచ్ కనిపిస్తూ ఉంటుంది 3 పక్కల. ఒక పక్కకేమో శివుని విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. బాగుంటుంది. కుదిరితే తప్పకుండా లిఫ్ట్ టైమింగ్స్ ప్రకారం వెళ్ళి చూడండి. మేము మార్నింగే వెళ్ళినాం కాబట్టి 6 తర్వాతనే ఏమో క్లోజ్ ఉంటుందట. ఆన్లైన్లోనేమో 8 దాకా ఉంది, మరి తెలీదు నాకు కరెక్ట్గా. ఇంకా ఫ్లోటింగ్ది ఉండి ఇది. ఇంకా తర్వాత కాసేపు మా పిల్లలు బీచ్లో కాసేపు కూడా ఆడుకున్నారండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అవి కూడా రేట్స్ ఏమి ఎక్కువ లేవండి. మేము ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ హొన్నావరే వచ్చేసినాము. బీచ్ దగ్గర కాసేపు ఆడుకున్నారు, కానీ కొంచెం బాగా నీట్గా అనిపించలేదు నాకు మురుదేశ్వర్ దగ్గర బీచ్. అంటే వాటర్ కొంచెం నీట్గా బాగలేవు. సో 1 అవర్కి వచ్చిన తర్వాతనైతే ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 4 మెంబర్స్కి కలిసి మాకైతే 1000 ఎట్లా పడిందండి. 1 అవర్ ఉంటుంది ఇది బోటింగ్. మేము మధ్యాహ్నం వెళ్ళినామండి. మధ్యాహ్నం అయినా కానీ వ్యూ ఇంత బాగుంది. మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందట, మార్నింగ్ ఈవినింగ్. కానీ మార్నింగ్ అయితే కొంచెం వాటర్ తక్కువ ఉంటాయట. ఇది సరస్వతి వాటర్ అట అండి, బ్యాక్ వాటర్ వస్తాయంట. ఇందులో కొంచెం సముద్రం వాటర్ కూడా వచ్చి కొంచెం కలుస్తాయి అని చెప్పిండు. ఆ బోట్ తోటి మనకు ఒక అతను వస్తాడు బోట్ డ్రైవ్ చేయడానికి. సో అతనైతే చెప్పాడు. అండ్ చుట్టుపక్కల ఉన్న ఇక్కడ అయితే ఇందులో మనకు ఈ 1 అవర్లో మూడు పాయింట్స్ చూపిస్తారండి. ఒకటి మ్యాంగ్రోవ్స్ అని, ఒకటేమో కోకోనట్ ట్రీ, ఇంకొకటేమో లోటస్ పాయింట్ అని 3 పాయింట్స్ చూపిస్తూ అంటారు. కొంచెం స్లోగానే డ్రైవ్ చేస్తూ అంటారు. 1 అవర్ తిప్పుతూ అంటారు. పైన కొంచెం రూఫ్ లాగా ఉంటా ఉంటుంది. మనం ముందు పాటలో కూర్చోవచ్చు, లేదంటే బోట్ మిడిల్లో వచ్చి కూడా కూర్చోవచ్చు. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. కావాలంటే ఒక స్పాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పిక్స్ తీసుకోవడానికి కాసేపు ఆపుతా అంటారు, ఒక 10 మినిట్స్ అట్లా. చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇది దారిలోనే ఉంటుందండి, మురుదేశ్వర్ నుంచి గోకర్ణకి మధ్యలో ఉంటుంది హొన్నావర్. తప్పకుండా విజిట్ చేయండి, బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ లోటస్ పాయింట్ దగ్గర, ఇక్కడైతే లోటస్లో అయితే ఏం లేవండి. లోటస్ పాయింట్ ఇది, కానీ కింద చెట్లు మంచిగా కనిపిస్తున్నాయి కానీ పువ్వులు అయితే ఏం లేవు. సో కోకోనట్ స్పాట్, మ్యాంగ్రోవ్స్ ట్రీస్, తర్వాత ఇది. సో మేము అట్లా మధ్యలో నడుస్తుంటే కూడా ఏం కొంచెం భయం అయితే ఏం లేదు, ఫాస్ట్గా ఏం వెళ్ళట్లేదు కాబట్టి అట్లా నేనేమో వీడియోస్ తీస్తున్నా. బాగుంది, ప్రశాంతంగా ఉంది, నాకు వర్త్ అనిపించింది. ఇంకా ఇక్కడ ఎక్కువ బీచ్ అని కూడా ఉంటుందట అండి హొన్నావర్లో. మాకు ఇంకా లంచ్ టైం అయిపోయింది, పిల్లలు ఆకలి అంటున్నారని మేము బీచ్కి అయితే వెళ్ళలేదు.
ఇంకొకటి జోగ్ ఫాల్స్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఇది అన్సీజను, పెద్దగా వాటర్ ఉండేయని చెప్పిండు ఆ బోటింగ్ చేసే అతను. సో మేము అది కూడా వెళ్ళలేదు. ఓన్లీ హొన్నావర్లో అది బోటింగ్ చేసేసుకొని వచ్చేసినాము. ఇంకా విజిటింగ్ ఈ హొన్నావర్ లింక్ ఉంటే మేము మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత గోకర్ణ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బీచ్లోనే కాసేపు ఆడుకొని కాసేపు నేను క్యామెల్ రైడ్ కూడా చేశాను మా బాబు నేను. ఇంకా నేను మర్చిపోయినా అండి, లంచ్ పెట్టలేదు కాబట్టి లంచ్ కూడా చూపిస్తున్నాను. ఒకటి తాళి తిన్నాము, ఒకటేమో వెజ్ నూడిల్స్ కావాలన్నారు మా పిల్లలు. అంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఓల్డ్ వీడియోస్ కావాలంటే ఒకసారి వెళ్ళి ఛానల్లోకి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.